వెల్కమ్ టు CRB9 న్యూస్. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో విధులకు హాజరు కావడం లేదని, ఈ వైద్య కేంద్రంలో వాచ్మెన్లు ఆయాలే వైద్యుల్లా మారి వైద్యం మందులు పంపిణీ చేసే పరిస్థితి నెలకొందని గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా వైద్యశాఖ అధికారిని ఫోన్లో సంప్రదించగా పబ్లిక్ హాలిడే అయిన వైద్య సేవలు అందుతాయని, ఈ సంఘటనపై విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఆడపిల్లలు స్టాఫ్ నమస్తే అండి. మాది విశాఖ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామస్తులు. మా కుర్రోడికి ఒకటి బాగోపోతే హాస్పిటల్ తీసుకొచ్చాను. స్టాఫ్ అంతా కూడా ఒకలా ఉన్నారండి. దాన్ని తీరమా చూస్తే స్టాఫ్ అడిగితే ఎవరు వాచ్మెన్ చేత మాత్రలు ఇప్పించే పరిస్థితికి వచ్చింది హాస్పిటల్. అంత దుర్మార్గంగా ఉంది హాస్పిటల్. హెడ్ క్వార్టర్ అయినా సరే, మన హెడ్ క్వార్టర్ అయినా సరే అంత పరిస్థితి దిగజారిపోయింది. దయచేసి పెద్దలందరూ కూడా గమనించి, నాయకులు కూడా గమనించి ఈ హాస్పిటల్ అభివృద్ధి చేస్తాను కోరుచున్నాం. స్టాఫ్ ఈ టైం దాకా 2 గంటల దాకా ఉన్నారు. ఇప్పుడు టైం ఎంత అయిందండి? 4:30 అయింది. దయచేసి ఈ టైం కూడా హాస్పిటల్లో స్టాఫ్ నాయకంటే వెళ్ళిపోయారు. అంత దారుణ పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి పెద్దలందరూ కూడా ఆశ్రయిస్తూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని హాస్పిటల్ అభివృద్ధి చేస్తారని కోరుచున్నాం.